రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడేమో అని చిన్న కంగారు ఉండింది. అది కాదని చెప్పి సెక్రటరీ ఆఫ్ బీసీసీఐ చెప్పారు. అది పక్కన పెడితే వచ్చి లార్డ్స్లో 100 కొట్టి బారేశాడు. ది ఓన్లీ ఇండియన్ టు స్కోర్ ఏ సెంచరీ ఇన్ ODIs జరిగింది. మరి అంత బాగా ఆడిన తర్వాత కూడా ఇండియా మరి ఒక 27 రన్స్ తక్కువ స్కోర్ చేసి మ్యాచ్ ఓడిపోయారు, సిరీస్ ఓడిపోయారు. విల్ టాక్ అబౌట్ దట్. దాంతో ఫీఫా వరల్డ్ కప్ అయిపోయింది. ఇంకా అయిపోయింది అంతే. డామినేట్ చేశారు స్పెయిన్. దాని గురించి రెడీగా మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ సండే వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ODI మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సరే, ఇండియా సిరీస్ ఓడిపోయారు, T20 సిరీస్ ఓడిపోయారు, ODI సిరీస్ ఓడిపోయారు. మరి ఇన్ని సిరీస్లు ఓడిపోతుంటే మరి ఎవరన్నా బయటికి వెళ్తారా? కొంతమంది ప్లేయర్స్ని బయటికి పంపిద్దాం అనుకుంటున్నారు, ఇంకెవరన్నా బయటికి వెళ్తారా అని ఆలోచనలు వస్తాయి చాలామందికి. అదేమీ జరగదు అనుకుంటా. బికాజ్ ఐ థింక్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ముందుకెళ్ళాలి. లేకపోతే మనం ప్లేయర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని మాడుతుంటాము, అలాగే సపోర్ట్ స్టాఫ్కి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఓ సిరీస్ పోగానే సపోర్ట్ స్టాఫ్ని తీసేస్తాం అంటే కుదరదు. ఒక సిరీస్ రన్స్ కొట్టకపోతే ప్లేయర్ని తీసేస్తాం అంటే ఎంత తప్పు, ఇది అంతే తప్పు. నౌ లెట్స్ జస్ట్ హోప్ దట్ ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు, టీంకి కొంచెం ఛాన్స్ ఇస్తారు, టైం ఇస్తారు అనుకుంది. తర్వాత ఎట్లా కొంచెం గ్యాప్ ఉంది ఇండియన్ టీంకి కూడా. సరే, జరిగింది ఏంటంటే ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ 387 కొట్టారు, ఉతికి ఆరేశారు. ఇండియా చేసిన ఒక ఇంట్రెస్టింగ్ పొరపాటు ఏంటంటే 5 ఫ్రంట్ లైన్ బౌలర్స్తో వెళ్ళారు. 6th బౌలింగ్ ఆప్షన్ కూడా లేదు. ఎవరు ఎన్ని రన్స్ ఇచ్చినా వాళ్ళే వేస్తూ పోవాలి. వేసిన వాళ్ళు వేసినట్టుగా కొట్టారు. ఫర్ ఇంగ్లాండ్ 387లో బెండకెట్ ఒక 141, జేకబ్ బెథెల్ 91, ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే 192. ఆ తర్వాత జో రూట్ మళ్ళీ 74 నాట్అవుట్, 99 నాట్అవుట్తో పాటుగా హ్యారీ బ్రూక్ 14, జాస్ బట్లర్ 13 బాల్స్ 41. అదే పెద్ద గేమ్ చేంజర్గా మారిపోయింది. దట్ ఈస్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బౌలింగ్ అనాలిసిస్ చూడండి. 5 బౌలర్స్. హర్షదీప్ 10 overs 72, ప్రసిద్ 10 overs 69, 2 wickets, 2 maidens కూడా ఉన్నాయి. పైగా మధ్యలో ఒక 20 balls వరుసగా బ్యాట్ నుంచి రన్స్ రాకుండా ఓ స్పెల్ వేసేట, మెచ్చుకోవాలి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్. ప్రిన్స్ యాదవ్ 10 overs 79, 1 wicket. గుర్నూర్ బ్రాక్ 10 overs 97. మర్చిపోతాడు ఈ మ్యాచ్, మర్చిపోవాలి కూడా, పెడకాలనుకోవాలి. అక్షర్ పటేల్ 10 overs 61. అందరికంటే ఎకనామికల్గా వేసిన బౌలర్ అక్షర్ పటేల్. ఒక స్పిన్నర్. యాక్చువల్లీ ఇంకొక స్పిన్నర్ ఆడించుంటే బాగుండేదా అనే డౌట్ తర్వాత వచ్చింది. ఎందుకంటే అక్కడ ఇంగ్లాండ్ 3 స్పిన్నర్స్ని వాడారు. ఆదిల్ రషీద్ని వాడారు, జేకబ్ బెథెల్ని వాడారు, విల్ జాక్స్ని కూడా వాడారు. దానితో శామ్ కరన్ కూడా స్పిన్నే వేశాడు దాదాపుగా మెజారిటీ ఆఫ్ ది బాల్స్. అయితే మనం మాడుకోవాల్సింది ఇండియా 27 రన్స్ అయితే ఓడిపోయారు నిజమే, కానీ అంటే 388 వాజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ టు చేజ్. అసలు చేజ్లో ఉన్నారు అంటే at one point దట్ వాజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది టాప్ 3 బ్యాటర్స్ బాగా స్కోర్ చేయడం. రోహిత్ శర్మ ఒక 100 ఇంత చెప్పినట్టుగా కమ్ టు దట్. శుభ్మన్ గిల్ ఒక 77, విరాట్ కోహ్లీ 74. కొంచెం స్క్రాచీగా అనిపించింది మధ్యలో. విల్ టాక్ అబౌట్ దట్. సో రోహిత్ శర్మ ఫ్రమ్ న్యూస్ దట్ ఇది బహుశా ఆఖరి ODI ఏమో, ఒకవేళ ఇది ఆఖరి ODI అయితే లార్డ్స్లో ఒక పెద్ద స్నాక్ ఆడేసి తన స్టైల్లో ఒక 100 కొట్టి వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. వెళ్తున్నట్టుగా అయితే న్యూస్ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వెళ్ళట్లేదని చెప్పారు. అంటే యాజ్ లాంగ్ యాజ్ హీస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ హీ విల్ కంటిన్యూ టు ప్లే అన్నారు. అంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ ప్రస్తుతానికైతే తను వెళ్తున్నాడు అనేటువంటి న్యూస్ లేవు. 10 నిమిషాలు పాత మనిషినైతే మోర్ ఇంపార్టెంట్లీ ఈస్ కమ్ బ్యాక్ టు ఫార్మ్, స్కోర్డ్ ఎ బ్రిలియంట్ సెంచరీ. ఈ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. 2 మ్యాచ్లు కొట్టలేదంటే 3వ మ్యాచ్ కొట్టేస్తారు సాధారణంగా. ఎవ్రీ 3rd, 4th మ్యాచ్లో పెద్ద రన్స్ కొడతారు వాళ్ళు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, ఏం చేయాలో తెలుసు వాళ్ళకి. ఎన్ని సిచ్యువేషన్లు ఎదుర్కొన్నారు, దానికి ఎలా బయటపడాలో కూడా బాగా అర్థం చేసుకున్న మనుషులు వీళ్ళు. 110 balls 138, 17 4s, 5 6s, 125 స్ట్రైక్ రేటు. ఓ ఆట ఆడుకున్నాడు రోహిత్ శర్మ, ఫెంటాస్టిక్ ఆడాడు. శుభ్మన్ గిల్ 77, విరాట్ కోహ్లీ 74 of 60 balls. ఈవెన్చువల్గా పర్లేదు, స్ట్రైక్ రేటు బాగానే ఉంది అనిపించింది. కానీ దే వాజ్ అ ఫేజ్ ఇన్ బిట్వీన్ రోహిత్తో పాటు కలిసి ఆడుతున్నప్పుడు శామ్ కరన్ వేసిన స్లోర్ బాల్స్కి తరచూ బీట్ అవుతూ ఉన్నాడు. ఇట్ హ్యాపెన్స్ సమ్ డేస్, రన్స్ వస్తున్నా కూడా కొంచెం స్క్రాచీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ ద బెస్ట్ ఆఫ్ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ దానికి అతీతుడేమీ కాదు, అది జరిగింది. బట్ దాని నుంచి కూడా అంటే 100% పీక్ ఫామ్లో లేకపోయినా కూడా 123 స్ట్రైక్ రేట్తో ODIలో 74 స్కోర్ చేశాడు. ఉన్నంత వరకు కూడా ఇండియా గెలుస్తున్న ఒక నమ్మకం ఉండింది. ఇంగ్లాండ్ కూడా ఆ కంగారు ఉండింది. బట్ తను ఎప్పుడైతే శామ్ కరన్ అవుట్ చేశాడో ఈవెన్చువల్లీ గాట్ 4 wickets. ఐ థింక్ హీ సీల్ ద డీల్ బికాజ్ అంత వరుసగా వికెట్లు పడిపోయాయి. సో ఇక్కడ చూస్తే కనుక ఇంగ్లాండ్ చేసిన బెటర్ పని ఇండియాతో పోలిస్తే. దే హ్యాడ్ మల్టిపుల్ బౌలింగ్ ఆప్షన్స్. జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాష్ టంగ్, శామ్ కరన్, 4 మీడియం పేసర్లు, ఆదిల్ రషీద్, విల్ జాక్స్, జేకబ్ బెథెల్, స్పిన్నర్లు 3. జేకబ్ బెథెల్ ఇన్ఫ్యాక్ట్ వరుసగా ఫస్ట్ 6 overs ఏకదాటిగా వేసాడు. దట్ టెల్స్ యూ దట్ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఇండియా సరిగ్గా రీడ్ చేయలేదు పిచ్ని, వాళ్ళు బాగా రీడ్ చేశారు, వాళ్ళే గెలిచారు, సిరీస్ గెలిచారు. అలా మ్యాచ్ అయిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ మనకి బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటంటే యాజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, రోహిత్ శర్మ తిరిగి రన్ స్కోర్ చేయడం. రైట్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. ఎవరు కూడా రిటైర్ అయిపోకూడదు.
మన ప్లేయర్లు అందరూ కూడా కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2027 వరల్డ్ కప్ దాకా వెళ్తే బాగుంటుంది అని ఒక ఆలోచన విధానం నాకైతే ఉంది. మీరేమనుకుంటే లెట్ మీ ఇన్ ద కమెంట్స్. ప్రతి సిరీస్లో కూడా ఇది వీళ్ళ క్లాస్ సిరీసు, తీసేస్తామేమో, డ్రాప్ చేసేస్తాము అని వార్తలు బయటికి రాకూడదు. కొన్నిసార్లు లీకు చేస్తారని విన్నాం మనం. మనకి ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ కొన్నిసార్లు కావాలని ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తారని, బయట నుంచి ప్రెషర్ పెడతారని, పిఆర్ గేమ్స్ నడుస్తుంటాయని చాలా వింటూ ఉంటాం. అలాంటివి జరగకుండా యాజ్ ఇట్ ఈస్ టీమ్ అట్మాస్ఫియర్ అంత గొప్పగా లేదని అనిపిస్తోంది. సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్లేయర్స్కి లేదేమనిపిస్తుంది. ఎప్పుడు ఎవరు వస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి క్రియేట్ అయింది, ఒక వాతావరణం ఉంది. అదంత గొప్పది కాదని నా నమ్మకం. చాలామంది కూడా అదే నమ్ముతూ ఉంటారు. మరి హోప్ఫుల్లీ ఇండియన్ టీం దీని నుంచి బయటపడాలని కోరుకుందాం. ఇది ఒక అర్థం కాని ఒక త్రిశంకు స్వర్గం లాంటి ఒక ఫీలింగ్ నుంచి బయటపడాలని కోరుకుందాం. లెట్స్ జస్ట్ హోప్ ఫర్ దాట్. ఇది పక్కన పెట్టేస్తే బిఫోర్ యూ గెట్ ద ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్, పివి సింధు జపాన్ ఓపెన్ గెలిచారు. ఐ థింక్ 2024 తర్వాత ఫస్ట్ టైం ఫైనల్స్కి వెళ్ళడం అనుకుంటా. సో షీఈస్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ టు ఫార్మ్, విన్నింగ్ జపాన్ ఓపెన్. నథింగ్ షార్ట్ ఆఫ్ బ్రిలియన్స్. సో కంగ్రాచులేషన్స్ టు పివి సింధు. అండ్ బ్యాడ్మింటన్ని మనం మ్యాచ్ చూడకపోయినా కూడా ఫాలో అవ్వడం కూడా మన పనే. ఎలా అయితే మన అండర్-15 మినర్వా ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు గోతియా కప్ గెలిచారో అది ఎలా అయితే మనం గుర్తించాలో అలాగే ఇది కూడా గుర్తించాలి. అది దాని విలువ ఏంటంటే అంటే దాని నుంచి గొప్ప గొప్ప ప్లేయర్స్ చిన్నప్పుడు ఆడి తర్వాత వెళ్ళి వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న హైయెస్ట్ లీగ్స్ ఆడడం, వాళ్ళ దేశంకి ఆడడం, లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ దేర్. మీరు ఇంటర్నెట్లో వెతికితే మీకు కనిపించేస్తుంది. అలాగే మన ఇండియన్ అండర్-15 పిల్లలు కూడా వెళ్ళి ఆడారు. ఈ బ్యాచ్ని నాకు ఇవ్వండి, అండర్-15 బ్యాచ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి రంజిత్ బజాజ్ ద కోచ్ ఆఫ్ మినర్వా ఫుట్బాల్ క్లబ్ తను కోరుకుంటున్నారు ఏఐఎఫ్ఎఫ్ని. అది జరిగేలా అనిపించట్లేదు నాకు. చాలా గొడవలు ఉన్నాయి ఫుట్బాల్ ఫెడరేషన్లో. ఎనీవేస్ దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. నౌ కంటిన్యూయింగ్ ఆన్ ఫుట్బాల్, ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ అయిపోయింది. స్పెయిన్ డామినేట్ చేశారు ఈ మ్యాచ్ని. అర్జెంటీనాతో ఆడిన దాన్ని ఎక్స్ట్రా టైంకి వెళ్ళింది. 90 మినిట్స్లో గోల్ లెస్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎక్స్ట్రా టైం అంటే 15 నిమిషాలు కూడా గోల్ లెస్. 105 నిమిషాలు ఏం అవ్వలేదు, గోల్ లేదు. 107th మినిట్లో గోల్ వచ్చింది. స్పెయిన్ స్కోర్ చేశారు ఒకే ఒక గోల్ మ్యాచ్లో. ఇంతకు ముందర స్పెయిన్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా వాళ్ళ డిఫెండర్, వాళ్ళ కెప్టెన్ ఇనియెస్టా గోల్ స్కోర్ చేసి గెలవడం నాకు గుర్తుండింది. అలాగే ఇక్కడ టారెజ్ తను గోల్ స్కోర్ చేసాడు, వెరీ గుడ్ గోల్. అది వాళ్ళకి వరల్డ్ కప్ అందించి పెట్టింది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దట్ సింగిల్ గోల్. స్పెయిన్ ఎలా అయితే డామినేట్ చేశారో దట్ ఇస్ సంథింగ్ ఎల్స్. అంటే అసలు అర్జెంటీనా ఈ మ్యాచ్లో ఆడారా అన్న ఒక ఫీలింగ్ కలిగింది. నేను అర్జెంటీనా ఫ్యాన్ని, ఇప్పటికి మీకు ఆ విషయం తెలుసు. సో ఐ వాస్ ఫీలింగ్ రియలీ సాడ్ అండ్ డిసప్పాయింట్ దట్ ది యాక్చువల్ అర్జెంటీనా డిడ్ంట్ షో అప్. ఐ అండర్స్టాండ్ దట్ చాలా కాంట్రవర్షియల్గా సాగింది వరల్డ్ కప్ మొత్తం అంతా కూడా. బట్ ఫైనల్ జస్ట్ డిడ్ నాట్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ బికాజ్ కంప్లీట్ డామినేషన్ స్పెయిన్ నుంచి. బాల్ పొజిషన్ వాళ్ళ దగ్గర, ఇన్ఫాక్ట్ 65-70% పొజిషన్ వాళ్ళ దగ్గరే ఉండింది. షార్ట్స్ ఆన్ గోల్ 20. కంపేర్డ్ దట్ టు అర్జెంటీనా ఆల్మోస్ట్ లాస్ట్ సెకండ్స్ వరకు కూడా షార్ట్ ఆన్ టార్గెట్ ఏమీ లేదు. షార్ట్స్ ఎటువంటి ఒకటో రెండో ఉన్నాయి అంతే. వెరీ డిఫికల్ట్ టు సీ దట్. ఇన్ఫాక్ట్ 20 షార్ట్స్ ఆన్ టార్గెట్ స్పెయిన్కి ఉంటే ఒకటి కూడా 0 ఫర్ అర్జెంటీనా. అంత డామినేట్ చేశారు. బాలే ఇవ్వలేదు వాళ్ళకి ఆడడానికి బాలే ఇవ్వలేదు. పైగా ఎల్లో కార్డులు, ఒక రెడ్ కార్డు. ఎన్జో ఫెర్నాండెస్ రెడ్ కార్డు ఇచ్చారు, తను బయటికి వెళ్ళిపోయాడు. ఇంకొక ప్లేయర్ షాట్, 10 మందితో డిఫెండ్ చేస్తున్నారు బాగానే. అంటే నాకేమనిపించింది అంటే మ్యాచ్ చూస్తున్న సేపు వీళ్ళు ఏదో ఒకటి చేసి కింద మీద పడి గోల్ ఇవ్వకుండా దీన్ని పెనల్టీస్ దాకా తీసుకొచ్చి గెలుద్దాం అని ట్రై చేశారు. పెనల్టీస్లో గెలుచున్నా కూడా సరే వరల్డ్ కప్ వాళ్ళకి వచ్చి ఉండేదేమో కానీ యాక్చువల్లీ స్పెయిన్ బాగా ఆడారు. ఇది ఎలాంటి తెలుసా, మన 2019 ఓడిఐ వరల్డ్ కప్లో బాగా ఆడింది న్యూజిలాండ్ కానీ గెలిచింది ఎవెన్చువల్గా ఇంగ్లాండ్ బౌండరీ కౌంట్ పైన. అలా ఉండేది ఒకవేళ కనుక అర్జెంటీనా గెలిస్తే. సో ఈవెన్ దో ఐ మీన్ అర్జెంటీనా ఫ్యాన్, ఐ థింక్ ద బెటర్ టీమ్ వన్. స్పెయిన్ వాజ్ హ్యాండ్స్ డౌన్ ద బెటర్ సైడ్. వాళ్ళు డామినేట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు స్పెయిన్ ఫర్ ద వే దే ప్లేడ్. వాళ్ళ స్ట్రాటజీ చాలా బాగుంటుంది, స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంటుంది. ది ప్లేయర్స్ వేర్ టాప్ నాచ్. ప్రెషర్ని బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడా కూడా ఒక్క అవకాశం కూడా క్రియేట్ చేసుకుని ఇవ్వలేదు అర్జెంటీనాని. మెస్సీని గేమ్ని తీసి పక్కన పెట్టారా, ఆడనివ్వలేదు పెద్దగా మెస్సీని. తన దగ్గర బాల్ వేయాలనివ్వలేదు. ది జస్ట్ షట్ హిమ్ డౌన్. డామినేట్ చేశారు. సో యా, యాజ్ అన్ అర్జెంటీనా ఫ్యాన్ ఐ డెంట్ రియలీ ఎంజాయ్ ద ఫైనల్, బట్ యాజ్ అ ఫుట్బాల్ ఫ్యాన్ ఐ లవ్డ్ ద వే స్పెయిన్ ప్లేడ్. సో అయిపోయింది ఫుట్బాల్. ఫీఫా వరల్డ్ కప్ మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ అర్ధరాత్రులు అపరాత్రులు లేచి కూర్చొని చూసిన కొన్ని మ్యాచ్లు ఎవరైతే చూసారో మీ అందరికీ హ్యాండ్స్ ఆఫ్ దీని ఏమంటారు, హైఫై, వెల్ డన్, గుడ్ జాబ్. అయిపోయింది. ఇంకా కొట్టు కట్టేసుకొని మన పని వేరే పనులు చేసుకుందాం. అదమ్మా సంగతి. సో సండే జరిగిన విషయాలు అవి. రోహిత్ శర్మ సెంచరీ మనకి హైలైట్గా నిలుస్తుంది. ఐ హోప్ మీకు కూడా అంతే అనుకుంటా. ఎప్పుడైనా కమెంట్స్, అలాగే లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టీల్స్. మనకు మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.